హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దీపావళి. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారేమో తెలియదు, కానీ నాకు తెలిసి చాలామంది చాలా మంచిగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు. కానీ నేను ప్రతిసారి దీపావళి మూమెంట్లో చెరువుగట్టుకు వెళ్తుండే, కానీ ఈసారి మాత్రం వెళ్ళకూడదని మనసులో డిసైడ్ చేసుకొని వెళ్తలేను అనగానే మా వరలక్ష్మి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యి, సరేలే ఇన్ని రోజులకి దీపావళికి ఉన్నావులే అని కొద్దిగా అయితే మాట్లాడడం జరిగింది. సో ఇంకా అక్కడి నుంచి అయితే కొద్దిగా ఫన్నీగా వీడియోలు తీసి అక్కడి నుంచి కొన్ని గ్యాదర్ చేసి, మీరు దీపావళి ఎలా జరుపుకుంటారు? ఫ్యామిలీతో, అందరితో, లేకపోతే బాబాయ్ పిన్ని, ఇంకా లేకపోతే మ్యారీడ్ అయితే ఇద్దరే, లేకపోతే పిల్లలతో. కానీ నేనైతే మనకు ఫ్యామిలీ అనేది లేదు, మనం అందరితో కలిసిపోయి ఇలా అయితే సెలబ్రేషన్ చేసుకుంటాం. ఎందుకంటే ఫ్యామిలీతోనే మన దగ్గర ఉంటే సెలబ్రేషన్, దూరం ఉంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ మన ఫ్యామిలీ కాబట్టి. సో నేనైతే ఇట్లా, నాకు ఎక్కువ పటాకీలు అంటే చాలా భయం. ఇంకో విషయం ఏంటంటే, మా కన్నయ్యకి అయితే సుర్సుర్ బత్తి వెలిగించి, నాకెందుకు ఆ సుర్సుర్ బత్తలే వెలిగిస్తాను, వేరేవన్నీ కష్టం. నేను లాస్ట్ కంటే భూచక్రం, అంత మించి ఏం లేదు. సో మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకోరో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలామంది దొంతులు పెట్టుకుంటారు. సో మా ఆచారంలో దొంతులు లేవు కాబట్టి ఇట్లా సింపుల్గా పూజ అయితే జరిగింది మా ఇంట్లో.